బౌద్ధధర్మ జ్ఞాన ప్రయాణంలో భాగంగా 5వ అంశం. చక్రవర్తువు బౌద్ధధర్మ యొక్క భయంకరమైన రూపాన్ని తలుచుకొని భయపడుతూ తన సైనికులతో బౌద్ధధర్మం ఉన్న ప్రదేశానికి ప్రయాణించాడు. చక్రవర్తి తన సిబ్బందితో బౌద్ధధర్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, బౌద్ధధర్మ, నువ్వు వస్తావని నాకు తెలుసు. రాత్రంతా వెళ్ళాలా వద్దా అని తర్జనా భర్జన పడ్డావు. నువ్వు ఎలాంటి చక్రవర్తివి? నీ సిబ్బందితో ఉంటేనే నీ మనసు నిశ్శబ్దం చేయాలి అని నిశ్చయించుకుంటే నేను అలాగే చేస్తానని చెప్పి మొదటిసారి చక్రవర్తి ఊకి ఒక ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి, ఒక్క మనిషి కూడా లేడు, కళ్ళు మూసుకో, నేను నా సిబ్బందితో నీ ముందు కూర్చుంటాను, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేరు అనే భావంలో నీ మనస్సుని పట్టుకోవడమే నీ పని అని చెప్పి మొదటి జ్ఞాన